వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో సామెతలు 16వ అధ్యాయము 3వ వచనము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, నీవు తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా జరగాలి అంటే మనుషుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడి ప్రార్థిస్తూ జీవించు. అచ్చం ఇలాగే ఒక వ్యక్తి ఏ పని చేసినా తన సొంత శక్తిపై ఆధారపడకుండా దేవుని యందు భారము మోపి ఎన్నో ప్రయోగాలు చేశాడు. చివరికి ఈరోజు మన ప్రతి ఇంట్లో వెలుతురు వస్తుంది అంటే అది బల్బు ద్వారా. ఆ బల్బును కనిపెట్టింది కూడా ఇతనే. ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తికి ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది? దానికి కారణం తాను విశ్వసించిన నా దేవుని మీద నిరంతరం ఆధారపడి జీవించాడు కాబట్టే. ఆశీర్వదించబడ్డాడు, ఎందరికో ఆశీర్వాదకరంగా మారాడు. అతనే థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ గారు 1847వ సంవత్సరంలో ఫిబ్రవరి 11న అమెరికాలోని మిలన్ హోయిలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు శామ్యూయల్ ఒగ్డెన్ ఎడిసన్ మరియు తల్లి నాన్సీ మాథ్యూస్. వీరిది చాలా పేద కుటుంబం. ఎడిసన్ గారి తల్లి నాన్సీ గారు దేవుని యందు భయం భక్తి కలిగిన స్త్రీ మరియు గొప్ప ప్రార్థనా పరురాలు. ఎడిసన్ గారు తన చిన్న వయసులో చాలా హుషారుగా చురుగ్గా ఉండేవాడు. అలాగే ప్రతి విషయాన్ని చాలా నిశ్చితంగా గమనించేవారు. ఇలాగే ఒకసారి తన తండ్రి పెంచే కోళ్లను ఈయన బాగా గమనించి అవి గుడ్డును పొదగడానికి వాటిపై కూర్చొని ఉండడం గమనించాడు. ఆ విధంగా తాను కూడా చెయ్యాలని గుడ్డుపై కూర్చొని ఒకసారి గుడ్లన్నీ పగలగొట్టారు. ఇలాగే మరొకసారి నిప్పును చూసి అలా మండుతున్న వస్తువును దగ్గర నుండి గమనిస్తామని పశువుల పాకకు నిప్పు పెట్టాడు. కానీ దేవుని కృప వలన ఎవరికి ఏం నష్టం జరగలేదు. ఇలా మరొకసారి పక్షులు గాల్లో ఎగరడం చూసి తాను కూడా వాటిలా ఎగరాలని కడుపు నొప్పి సోడాను తాగడం ప్రారంభించాడు. ఎందుకంటే అది నీళ్ళలో వేస్తే నురుగు వచ్చి నీరు పైకి తేలుతుంది కాబట్టి అది ఎక్కువగా తాగితే తాను తేలికై ఎగిరిపోతానని అలా చేశాడు. ఏది ఏమైనా చిన్ననాడు ఎడిసన్ గారు చేసే ఈ అల్లరి ప్రతిసారి తల్లిదండ్రులకు పెద్ద చిక్కు తీసుకొచ్చేది. ఇలా గడుస్తుండగా చివరికి ఎడిసన్ గారిని స్కూల్లో చేర్పించారు. ఎప్పుడు చలాకీగా ఉండే ఎడిసన్ గారికి స్కూల్లో మాత్రం ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. ఎడిసన్ గారి మెదడు చురుగ్గా పనిచేస్తూ డిజిలాక్సియా అనే సాధారణ లోపం వలన అక్షరాలు తిరిగేసి వ్రాసేవారు. ఇది గమనించిన టీచర్స్ ఈయనకు చదువు చెప్పలేమని ఇంటికి పంపించేశారు. తిరిగి ఎడిసన్ గారికి ఏదో లోపం ఉన్నట్లు కబురు పెట్టారు. ఇది చూసిన ఎడిసన్ గారి తల్లి నాన్సీ గారు ఆ రోజు స్కూల్ కు వెళ్లి, నా కొడుక్కి చదువు చెప్పడం మీకు రాదు అని చెప్పండి, కానీ అతనికి నేర్చుకోవడం రాదని లోపం ఉందని అనకండి అని చెప్పి ఆమె ఎడిసన్ గారికి చదువు నేర్పించింది. తల్లి నాన్సీ గారు ప్రార్థనా పూర్వకంగా ఎడిసన్ గారికి బైబిల్ చదవడం, రాయడం, ప్రార్థించడం నేర్పించింది. అలాగే ఇంకా అనేక రకాల పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు. ఈ విధంగా చిన్ననాడు ఎడిసన్ గారు ఎక్కువగా పుస్తకాలు చదివేవారు. ఆ తర్వాత కాలంలో ఎడిసన్ గారు తనంతట తానే స్వయంగా చదివి నేర్చుకునే సామర్థ్యం పొందారు. ఇలా ప్రతిరోజు ప్రార్థన, బైబిల్ ధ్యానం వలన దేవుడు సొలొమోనుకు ఇచ్చినట్లు ఎడిసన్ గారికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించాడు. థామస్ ఎడిసన్ గారు ఎక్కువగా శాస్త్రవేత్తలు వారు చేసిన ప్రయోగాల్ని గురించి చదివి తాను కూడా అటువంటి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ఈలోపు ఇంట్లో వాళ్లకు సహాయంగా ఉండాలని ఎడిసన్ గారు తన 12 సంవత్సరాల వయసులో పోర్టిట్యూర్ నుండి డెట్రాయిట్ కు వెళ్లే ట్రైన్ లో న్యూస్ పేపర్లు, క్యాండిల్స్ వంటివి అమ్ముతూ తన పరిశోధనను కొనసాగించారు. అప్పుడు ఆ స్టేషన్ లో వారు ఎడిసన్ గారికి ట్రైన్ లో సామాన్లు పెట్టుకునే పెట్టెలో స్థలం కేటాయించారు. ఎడిసన్ గారు జ్ఞానయుక్తంగా పనిచేయడం వలన
దేవుని హస్తం తోడు వలన ఆశీర్వదించబడ్డారు. తానే ఒక ప్రింటింగ్ ప్రెస్ ని కొని ఎర్లాండ్ అనే పత్రికను ముద్రించి అమ్మడం ప్రారంభించాడు. అయితే ఆ ట్రైన్ లో ఒక పక్క ప్రయోగాలు, మరో పక్క వ్యాపారం చేస్తుండగా ఒకరోజు ప్రమాదవశాత్తు తాను చేస్తున్న ప్రయోగం వలన నిప్పు పుట్టి రైలు పెట్టి కాలిపోయింది. ఆ సమయంలో స్టేషన్ మాస్టర్ సామానంతా బయటపడేసి ఎడిసన్ గారిని చెవు పట్టుకుని గుంజుకుని ట్రైన్ నుండి తోసేశాడు. అయితే అలా స్టేషన్ మాస్టర్ చెవు పట్టుకుని గుంజడం వలన జీవిత కాలం వరకు వెనికిడి సమస్యతో బాధపడ్డారు. అలాగే అప్పటి వరకు తాను చేసిన పని అంతా వృధా అయిపోయింది. ఆ సమయంలో ఎడిసన్ గారికి ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో అప్పుడు దేవుడు మరొక తలుపు తెరిచాడు. లెకాంజీ అనే ఒక స్టేషన్ మాస్టర్ ఎడిసన్ గారి యొద్దకు వచ్చి టెలిగ్రఫీలో శిక్షణ పొందడానికి ఈయనకు సహాయం చేశాడు. పెద్దగా చదువులు, డిగ్రీలు లేకపోయినా ప్రతి దాన్ని నిశ్చితంగా గమనించే ఎడిసన్ గారు చాలా సునాయాసంగా టెలిగ్రఫీలో మోర్స్ కోడ్ నేర్చుకున్నారు. దాంతో బోస్టన్ లో ఈయనకు టెలిగ్రఫీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ విధంగా ఎడిసన్ గారు ఉద్యోగం చేస్తూ తన ప్రయోగాల్ని కొనసాగించారు. యోసేపుకు దేవుని హస్తం తోడై ఉన్నట్లు ఎడిసన్ గారికి దేవుడు తోడై ఉండి ఈయనను ఆశీర్వదించాడు. పనిలో విజయాన్ని, అందరి చేత మన్ననను పొందుతూ తోటివారి చేత మంచి ప్రార్థనాపరుడని ఎడిసన్ గారు సాక్ష్యం పొందారు. ఇది ఇలా ఉంటుండగా ఎడిసన్ గారి ప్రయోగశాలలో మేరీ షెల్వర్ అనే యువతి జాయిన్ అయ్యారు. ఇలా కొద్ది కాలానికి ఈమె ఎడిసన్ గారికి దగ్గరై 1870 డిసెంబర్ 25న వీరు వివాహం చేసుకున్నారు. ఎప్పుడు ప్రయోగశాలలో చాలా బిజీగా ఉండే ఎడిసన్ గారికి మేరీ గారు చాలా సహాయంగా ఉండేవారు. నిజానికి ఆమె కూడా ఎడిసన్ గారి ఎన్నో ప్రయోగాల్లో సహాయం చేశారు. ఇది ఇలా ఉండగా 1878లో ఎడిసన్ గారు ఒకసారి కనెక్టికట్ అనే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆర్క్ దీపాన్ని చూసి ఎడిసన్ గారికి విద్యుత్తో వెలిగే బల్బును చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుండి దాదాపు 2774 సార్లు ప్రయత్నించి విఫలమై చివరికి 1879 నవంబర్ నెలలో బల్బును కనిపెట్టాడు. అప్పుడు అది నిరంతరాయంగా 40 గంటలు వెలిగింది. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనందరికీ పగటికి రాత్రికి తేడా తెలియకుండా చేస్తున్న లైట్లన్నిటికీ ఇదే మొదటి మెట్టు. ఒక సాధారణ పేద కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి, చిన్ననాడు స్కూల్ నుండి త్రోసివేయబడిన ఒక వ్యక్తి, ట్రైన్ లో పేపర్లు అమ్మిన ఒక వ్యక్తి తన జీవిత కాలములో 1093 వస్తువులను తయారు చేసినట్లు పెటెంట్లు హక్కులు పొందారు. ఇన్ని పెటెంట్లు కలిగిన వ్యక్తి ప్రపంచంలో మరొకరు లేరు. ఇవి కాకుండా ఇంకా ఎన్నో ప్రయోగాలు, ఆవిష్కరణలు. దీనికి కారణం అతడు విశ్వసించిన మన దేవుడు. అవును, ఎడిసన్ గారు బల్బును కనిపెట్టాక దేవుడు నన్ను వెలిగించాడు, నేను ప్రపంచాన్ని వెలిగించాను అని సాక్ష్యం ఇచ్చారు. ఆమేన్. ఎంత గొప్ప సాక్ష్యమో కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఎడిసన్ గారు చివరి వరకు ఒక మంచి విశ్వాసిగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించి 1931 అక్టోబర్ 18న తన 84 సంవత్సరాల వయసులో ప్రభువునందు నిద్రించారు. ఫ్రెండ్స్, బైబుల్లో ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనములో దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ, నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉందువు అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పు మనం అక్షరాల ఎడిసన్ గారి జీవితంలో చూడవచ్చు. ఇలా ఎడిసన్ గారు తాను ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు కారణం, ఇతను నిత్యం ప్రార్థిస్తూ, ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తూ, దేవునితో సావాసం చేయడమే. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మనం కూడా ప్రతిరోజు నిరంతరం దేవుని ప్రార్థించి అనుదినం తప్పకుండా ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. అప్పుడు మనం దేవుని చేత ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవిద్దాం. అతి విశ్వాస జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యము యేసు క్రీస్తు నామానికే
మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ కామెంట్ ను అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.